కూర ఎంతవరకు వచ్చింది చూడు మమ్మీ. చికెన్ ఉడుకుతా ఉంది. ఇంకెంతసేపు పట్టిద్ది? ఇంకా 10 నిమిషాలు పడుతుంది చికెన్. ఇంకా 10 minutes. సైడ్ పెట్టుకున్నాం. చెప్తా విషయం అంతా. వస్తుంది పెద్దది. పెద్ద గిన్నె వస్తుంది. మీకు అర్థమైపోయేది ఇప్పుడే. పెద్ద గిన్నె పెట్టుకున్నానండి బిర్యానీకి. బిర్యానీ చేస్తుండా. ఇప్పుడు మనము ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ 200 గ్రాములు పోసుకుందామండి బిర్యానీకి. కొద్దిగా ఎక్కువే పడుతుంది. నూనె కాగిందండి. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇది చికెన్ బిర్యానీ కదా? చికెన్ బిర్యానీకి ఇది. అబ్బో బిర్యానీ మస్తు కొట్టించాను కదమ్మా పెద్ద పెద్ద పీసులు. చూడండి మా మమ్మీ ఎంత మంచి చికెన్ కొట్టించుకొస్తుందో. ఒక్కొక్కటి ఎంత బాగా దిట్టంగా ఉన్నాయి మమ్మీ. పెద్ద పీసులు కొట్టుకొస్తా బిర్యానీ. లెగ్ పీస్లో విత్ స్కిన్ అంతా బాగుంటుంది. స్కిన్ తోటే బాగుంటుంది. టేస్ట్ ఉండేది స్కిన్ తోటే. మనకి ఏం పర్లేదు. మన చట్నీ కట్టింది. అవును, నా బంగారం కూడా చాలా ఇష్టం విత్ స్కిన్ అంటే. అవునా? బాగుంది చికెన్, చాలా బాగుంది. పెద్ద ముక్కలు. ఎంతసేపు బిర్యానీ మొత్తం ఎంతసేపు అయితే పట్టింది మమ్మీ? బిర్యానీ మొత్తమా 30 గంటలు పడుతుంది. ఓకే అంతే. బియ్యం పోసుకున్నాం. హియర్ కమింగ్ ఇండియా గేట్ ప్యూర్ బాస్మతి రైస్. ఒకసారి ఇట్నే ఇండియా గేట్ అని ఉందనేసి ఏదో బియ్యం తీసుకొచ్చేసింది మా మమ్మీ. అవును, బాగలేదు. చూడండి ఇది కూడా ఏంటి అట్లా లేదు. బాగుంది. చూపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తుంది. దగ్గర ఎట్టగా ఇట్లా మంచి అరిచేతులు పడాలి. ఓకే ఇదిగోండి బియ్యం బాగున్నాయి. ఈ ఉడికి పెద్దగా అయితే మంచి హైదరాబాద్ బిర్యానీ. అవును. చెప్పు ఎన్ని గ్లాసులు పోయాలి? 1.5 కేజీ పోసుకుంటుండా. 2.5 కేజీ చికెన్. 2.5 కేజీ చికెన్కి 1.5 కేజీ బియ్యం పోసుకుంటుండా. బాస్మతి రైస్ 1.5 కేజీ, 2.5 కేజీ చికెన్. ఓకే అట్లుంటేనే బాగుంటుంది. 2 ప్యాకెట్లు అంటే 1 కేజీ 1 ప్యాకెట్ కాబట్టి 1.5 ప్యాకెట్ పోస్తున్నా. 1.5 ప్యాకెట్ అంతే. ఓకే ఇది కొంచుతా. సరే ఇట్లా ఫస్ట్ ఒకసారి మంచిగా పిచ్చుకోవాలా. ఇంకొక 3 సార్లు ఉట్టినతోనే కడుక్కోవాలా. చూడండి ఉల్లిగడ్డ ఎంత ఎర్రగా ఏగిందో. ఏగిందా మాడిందా మమ్మీ? ఏగింది. ఓకే ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 2 రోజులేగా కష్టపడి ఎల్లిపాయలు అల్లము క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా. ఈరోజు నా బంగారం కూడా క్లీన్ చేసిందంటే అల్లము. అదేనా ఇల్లము? అదే అల్లం. అందుకే బాగుంది చూడడానికి. చూడండి చికెన్ 2.5 కేజీ చికెన్ తెచ్చి మంచి కడిగి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం అంతే అవి 4 వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా. మ్యారినేషన్ ఎంత అయిందంటే టైం 1 గంట అయింది. ఇప్పటికి ఇట్లా చేసి పెట్టి 1 గంట అయింది. చూడండి బిర్యానీకి ఏమేమి కావాలంటే బిర్యానీ దినుసులు, చెక్క, యాలక్కాయ, లవంగాలు, యాలక్కాయలు, కస్తూరి మెంతి, బిర్యానీ ఆకు 5 ఇందులోకి అట్లనే సగం మళ్ళీ ఒక 5 ఎసురులోకి. అంటే బిర్యానీ అన్నం వండాలి కదా, అందులోకి అట్టనే ఇట్లనే అంత ఇట్లనే. ఇదేంటో బండ పువ్వు అంటారు, అది ఏమో నల్ల యాలకులు అంటారు, ఇవేమో యాలక్కాయలు, ఏమో లవంగాలు చూపెట్టిన కదా. ఎన్ని వేసి చక్కగా యాగనేయాలి. ఇప్పుడు అల్లం వేగిందండి. ఇప్పుడు మనము చికెన్ లెగ్ పీసులు, చికెన్ పెద్ద పీసులు అన్నీ దమ్ బిర్యానీకి ఇట్లే ఉండాలి. నేను ఇట్లే చేస్తా. ఇప్పుడు తిన్నాను. చికెను 4 కేజీలు తీసుకొచ్చానండి. 2.5 కేజీ ఏమో బిర్యానీకి, 1.5 కేజీ ఏమో కూర వండేసిన. ఇప్పటికే ఇరుకైపోయింది. ఈడ ఎసురు పెట్టుకున్నా, ఈడ అన్నం ఉంటుండ. అందులో పెద్ద దవర్లు కుదరదు కదండి. ముందే చికెన్ కూర వండి పక్కన పెట్టుకున్నా. ఇట్లా పలచగా అనుకొని అంతా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం.
ఆవిరిలో ఎంత కాలిందో గిన్నె అంతా అరేబియన్ స్టైల్ చికెన్ ఉన్నట్టుందేమో. అవునా? మండి బిర్యానీ తింటుంది చికెన్ లాగా అనిపించింది. అవును. మంచిగా 20 నిమిషాలు చక్కగా ఆయిల్లో మగ్గిందండి. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే ముందు ఎసురులో ఏం వేసుకుందామంటే ఎన్ని వేసుకున్నాం. ఏందో చూపించినా కదా ఈ మసాలా దినుసులన్నీ ఎసురులో వేసుకుందాం. ఓ భలే కాగింది, మసిలిపోతాయి. వేసుకున్నా కదండి మసాలా దినుసులు. ఇప్పుడు కొత్తిమీర, ఇదిగో పుదీనా, ఇది కూడా ఎసురులో చేసేసుకోవాలి. సరే కానీ ఏంది మమ్మీ ఇంటి నిండి బలూన్లు ఏంటి మా? చెప్పు నువ్వే. చెప్దాం చూపిద్దాం డైరెక్ట్గా ఏంటి స్పెషల్ అని. అబ్బో భయపడ్డావా? అసలు చిన్న గుండె. చిన్న గుండె అయినా గట్టి గుండెలే మమ్మీ. ఇది ఏం గట్టి గుండె కాదు, చిన్న గుండె, ఆకతాకు గుండె. ఏం కాదు, గట్టి గుండె నీది. అవునా? యూట్యూబ్ చేస్తున్నావు, నీది గట్టి గుండె కాకపోవడం ఏంది? యూట్యూబ్ బట్టి నువ్వు ఉండబట్టి చేస్తున్నావు, నా వల్ల ఏమవుతుంది? అంతా నీ వల్లే. రికార్డ్ చేయడం గొప్ప కాదు, చేయడం గొప్ప. అవునా? చూడండి కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎసురులో వేసుకోవాలా, లేకపోతే రైస్ చప్పగా ఉంటుంది. కానీ కొద్దిగా హైట్ కూడా ఉంటే బాగుండేది మమ్మీ. చాలు హైట్. చాలా అందట్లేదు మరి, 6 గిన్నెలే అందట్లేదు నాకెందుకంటే నాకు అమ్మో 1 స్పూను సాల్ట్ వేసిన. ఏదో చెప్పపోయినా అయిపోయినా అందరూ అనుకుంటారు. మా కోడలు నాకన్నా హైట్ తక్కువ, నాకు ఇంకా ధైర్యంగా ఉంది. అంటే ఎగతాలు చేయట్లేదు, ఉన్నమాట చెప్పుకుంటున్నాను. ఇంట్లో మా వాళ్ళు నన్ను హైట్ తక్కువ ఏం చేసినా ఏం లేదు. సరే కానీ చీర బాగుంది కదా మమ్మీ, అసలు చెప్పనే లేదు మరి. పనిలో పడిపోయినా. నా చీర కొత్త చీర బాగుంది. అన్ని ఒకేలాగా ఉన్నా కూడా ఒకే చీర కాదు, బార్డర్ వేరే ఉంటుంది, జాకెట్ వేరే ఉంటుంది. బంగారం డ్రెస్ సేమ్ బలూన్ లాగానే ఉంది మమ్మీ, మ్యాచ్ అయిపోయినాయి. అవును. ఇప్పుడే వచ్చింది. నీ పూలు కూడా బాగున్నాయి మమ్మీ. ఇది మన రోజు మనది కాదు, కొన్నదా? ఇక నువ్వు చూపి బంగారం. ఇగో తను పెట్టుకున్న పువ్వు పైన మన గులాబీ మొక్క. అవును, లాగుంది పువ్వు. అవును. సరే ఒకసారి హాయ్ చెప్పు బంగారం. హాయ్ మమ్మీ. వెల్కమ్ చెప్పు మమ్మీ, అట్నే చెప్పు మమ్మీ ఒకటేసారి. చెప్తా. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్ నేను చెప్పే వంట హైదరాబాద్ దమ్ బిర్యానీ. చాలా రోజులు చేస్తుండా, ఈ నడమంతా చేయలే. 3 నెలలు 4 నెలలు అయింది. ఈరోజు దమ్ బిర్యానీ చేస్తుండా. దమ్ బిర్యానీకి 1.5 కేజీ బాస్మతి రైస్, 2.5 కేజీ చికెన్ పెద్ద పీసులు పట్టుకొచ్చి మంచిగా కడిగి వేసి ఎంచుతా ఉండా. ఎసురు కాగుతుంది పక్కన. ఇప్పుడు సరే కానీ చేయడం ఎలాగో నేర్పిస్తాం అనుకుంటే నీ కోడలికి, నీ కోడలు రెడీ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఎట్లా మమ్మీ? అదే కత్తిరించేయమ్మా. చూడండి, ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటుంటా. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేయాలా? వేసి అంత ఫుల్ ప్యాకెట్. అది చిన్న ప్యాకెట్ 10 రూపాయలు. పెరుగు ప్యాకెట్ వేసి, పెరుగులు 10 రూపాయల ప్యాకెట్ 2. ఈరోజు ఈ బర్త్డే బలూన్స్కి ఒకటి వైట్ ఒకటి బ్లూ, ఈ 2 కలిపితే వచ్చే కలరే ఇగో నా బంగారం వేసుకున్న డ్రెస్ కలర్. సేమ్ అట్నే ఉంది బంగారం, నిజంగానే జోక్ చేయట్లేదు. చక్కగా ఇప్పుడు బియ్యం వేసేస్తాం మమ్మీ. బియ్యం వేసేస్తాం, తీసుకో. కానీ చెత్త అదంతా తీసేయాలి కదా. చెత్త కాదు, అది ఉండే ఆకు తీసేయి. ఇట్లా మనము ఆకులు పెద్దగా వచ్చినాయి అన్నీ తీసేసుకోవాలా, లేకపోతే మనకు అంతా తినేటప్పుడు అంతా అడ్డం వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యాలకులు తీసేయండి. అసలు బిర్యానీలో యాలకులు వేస్తారు మమ్మీ, మసాలా కలిసిపోయింటి అవి పంటి కింద పడి ఒకలాగా ఎక్కువ అయిపోతాయి. బాగా నేను అన్నీ తీసేస్తాను శుభ్రంగా. నేను ఉల్లిగడ్డలు అందిందేమో తనకి పైదాకా అందిందో. నేను బిర్యానీలో
ఉల్లిగడ్డలు ఏంది, కొత్తిమీరలు ఏంది, పుదీనా లేదా ఇవన్నీ ఎక్కువ ఏమి అడ్డం తగలలేను అసలు. ఇప్పుడు బియ్యం వేసేస్తానండి. మమ్మీ బాగా పక్కన చికెన్ చూడండి ఎంత బాగా పట్టుకోవాలా. బాగానే పట్టుకుంటుందా? ఏం కాదు, దాన్ని పట్టుకో గట్టిగా కదా. ఏం కాదు, అంత గట్టి కలబెట్టట్లేదు. సో చూపిస్తున్నా చూడు ఎంత బాగుందో. బాగుంటుంది. సైడ్కు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే విడివిడిగా బాగా గింజలు విడివిడిగా వస్తుంది, లేకపోతే కొద్దిగా ముద్దగా అతుక్కుంటుంది. పోసే వంట ఎంతవరకు వచ్చింది మమ్మీ? అయిపోతుంది, నీకోసం వెయిటింగ్. సరే వేసేమ్మా కొత్తిమీర. మళ్ళీ ఆకుకూర అన్నట్టు దెబ్బలు పడతాయి. నేనేమన్నా ఆకుకూర అన్నా మసకి, నేను మళ్ళీ కొత్తిమీర వేస్తాను రా అన్నపోయినా. కొత్తిమీర అది పుదీనా గుర్తు చేసిన ఆకుకూర. ఇంకో ఆకుకూర ఎంటర్ ద డ్రాగన్. ఫుల్ ఆకుకూర, కొత్తిమీర పుదీనా. అమ్మగారు కొత్తిమీర పుదీనా అండి వేసేసిన, అన్నీ వేసేసిన. ఇప్పుడు మనము బిర్యానీ వేసుకున్నాం. బిర్యానీ కాదు, బియ్యం వేసుకున్నాం. చూడండి, సగం ఉడికింది. సగం అంటే 70% ఉడికింది. 70% ఉడికిందా అని చక్కగా మనకు అక్కడ చారు ఉంది కదా, మంచిగా గుద్దు గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీలో ఈ రైస్ అంతా పెట్టుకోవాలి. విసురు నువ్వు పట్టుకోవద్దు, నువ్వు పట్టుకుంటావని నాకు భయం. నేనేం పట్టుకోను. బియ్యం బాగున్నాయి కదా మమ్మీ? బాగానే ఉండే కానీ ఇంకా కొంచెం సన్నగా ఉండాలి, లావు అవుతుండే. జాగ్రత్త మమ్మీ. చూడండి, ఇప్పుడు మిగతా అన్నీ వేసేసుకుందాం చక్కగా. అదరగలుగుతుంది అట్లా కొట్టు దాని మీద. పక్కన పెట్టరా? ఇట్లా కొడతా. ఇట్లా సప్పుడు రాదు, ఇట్లా బియ్యం అన్నీ పడతాయి. బియ్యం బాగానే సన్నగా ఉన్నాయి మమ్మీ. చూడు సన్నగా ఉన్నాయి. ఎక్కడికి దగ్గర కదా, అంత నెట్టుకుందాం, మంచి సమానంగా చేసుకుందాం. దీని మీద రంగు ఏమేవా? నేనేమేయను. ఏరు అది ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏమంటారు కొంతమంది, అన్ని రెగ్యులర్ ఒకటేలాగా చేస్తున్నారు అంటే కొద్దిగా వెరైటీ చేయండి అంటారు. అవునా? అయితే పాలు మనకు రంగు లేదు, కొద్దిగా పాలు పసుపు కలిపి. సరే, పాలు ఉన్నాయా? బాగుంది, పాలు చెప్పు. కొంచెం కొంచెం సరే ఎక్కువ. చూడండి, పాలు పోసిన ఎన్ని గ్రాములు ఉంటాయి? 10 గ్రాములు ఉంటాయేమో. టీ గ్లాస్లో కొద్దిగా అంతే, కావాల్సినంత. బిర్యానీ ఎక్కువ ఉంటే కొద్దిగా నేచురల్ కలర్ అంతే. నేను కలర్ వేయను, కలర్ ఇంట్లో ఉండదు అసలు, నేను వేయను కాబట్టి. నవీన్ ఏమైనా సరే సరే కొద్దిగా వేద్దామని వేస్తాను. సడన్ ప్లాన్ ఇది. పాలల్లో పసుపు కలిపిన. అంటే ఇది నేను నువ్వే అనుకున్నావు లేదా ఇట్లా కూడా వేస్తారు? ఇట్లా కూడా వేస్తారు కొంతమంది. చూడండి, చక్కగా వేసుకుందాం పలసగా అంతే. మనం మంచిగా మగ్గనిద్దాం. ఇట్లా ఇదేంద్రా గ్యాస్ అయిపోయిందా ఏంది? బంద్ చేసి ఉన్నాం ఇప్పుడే. గ్యాస్ అయిపోయిందా? నేను ఇప్పుడు దించిన చూడు, అయిపోయలే గ్యాస్. ఓ ఇది సగం ఉడికిన బియ్యం తీయబోయేసరికి అది బంద్ చేసాం డైరెక్ట్ గా. మెయిన్ ఇప్పుడే అట్లా బంద్ చేసిన, దించేసిన. ఓకే, 10 నిమిషాలు ఐలో, 5 నిమిషాలు సిమ్లో, మళ్ళీ 10 నిమిషాలు బంద్ చేసిన తర్వాత 10 నిమిషాలు వదిలేసేయాలి. అర్థమైంది కదా? ఐలో 10 నిమిషాలు, సిమ్లో 5 నిమిషాలు, తర్వాత వదిలేసిన తర్వాత అన్నీ కట్టేసిన తర్వాత 10 నిమిషాలు మంచిగా మగ్గనియాలి. అప్పుడు సూపర్ బిర్యానీ అయింది. మనం దించుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకంతే, ఇంకంతా అయిపోయినట్టే. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. డాడీ వచ్చింది మమ్మీ. వచ్చిండు, బర్త్డేకి వచ్చేసిండు డాడీ. కరెక్ట్గా యాక్చువల్లీ పనికి వెళ్ళిండు, కానీ బర్త్డే కేక్ కట్ చేసే టైంకి కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేసిండు. బిర్యానీ కూడా రెడీ.
సో ఇప్పుడు తెలిసిద్ది ఎవరి బర్త్డే అని. కానీ ఏమన్నా నిన్ను చూస్తే నిన్నే డౌట్ పెట్టేట్టున్నావు, నీ బర్త్డే లాగా ఉన్నావు. డౌట్ అంటే నా బర్త్డే కాదనే కదా అప్పుడు చెప్పేసినావు కదా. హాయ్ అండి, ఈరోజు మా నవీన్ బర్త్డే ఆగస్టు 14. నవీన్ బర్త్డే చేస్తున్నాము. అవుతానా మమ్మీ? అవుతుంది నవీన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే యు, హ్యాపీ బర్త్డే టు యు నవీన్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యు. లక్కింగ్ బలి ఉంది నవీన్. హ్యాపీ బర్త్డే టు యు నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. కలకాలం హ్యాపీగా సంతోషం వరకు. దా మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. మా నవీన్ బర్త్డేకి నేను చేసిన హైదరాబాదు దమ్ బిర్యానీ, సూపర్ బిర్యానీ చేసిన. చూడడానికి అదిరిపోను కలర్గా ఉంది మమ్మీ. సూపర్గా ఉంది. భోంచేద్దాం రండి, ఇక అందరు రండి మా నవీన్ బర్త్డేకి తిందాం. పెట్టు మమ్మీ ఇంకా బిర్యానీ తొందరగా. పెడుతుండా మమ్మీ. లాస్ట్ వీడియోకి లక్ష్మి గారు కామెంట్ పెట్టారు, హాయ్ చెప్పమన్నారు మమ్మీ. హాయ్ అండి లక్ష్మి గారు, అందరూ బాగున్నారా? ఇంక నుంచి వెరైటీ వంటలు చేయమని చెప్పారు కదా, అలాగే చేస్తానండి. రండి. ఎన్ని వెరైటీలు ఉన్న బిర్యానీ బీట్ చేసే ఫుడ్ లేదు. అవును, కాకపోతే కూరలు వెరైటీ. రండి ప్రస్తుతానికి నవీన్ బర్త్డేకి బిర్యానీ తిందాం రండి. కూర ఎక్కడుంది? చికెన్ కర్రీ ముందే చేసి పక్కన పెట్టుకున్నా. బిర్యానీ ముందు ప్లెయిన్ బిర్యానీ తింటా. సూపర్ ఉంది. కర్రీ కూడా బాగుంది, ఇంకా చికెన్ కర్రీ తోటి. లెగ్ పీస్ ఎట్టు ఉడికిందో ఉడకలేదా తిని చూసి చెప్తాను. మస్తు ఉడికింది. చికెన్ జాయింట్ మమ్మీ, ఇది జాయింట్ వేయించుకోవచ్చు. జాయింట్ ఇది ఒకటే జాయింట్, మిగతా అన్ని లెగ్ పీస్లే. ఓకే, లెగ్ పీస్. ఇది కొద్దిగా జాయింట్. ఓకే. అవును మర్చిపోయినా, నీకోసం డైట్ కోక్ ఉంది మమ్మీ. ఇది ఒకటి హాఫ్ ఉంది, ఫుల్ ఉంది. మటన్ డాడీకి. డాడీ ఎలా ఉంది డాడీ బిర్యానీ మమ్మీ చేసింది? మంచిగా ఉంది బిర్యానీ. ఎవరికి హాయ్ చెప్పాలి? అందరికి వీడియో చూసే వాళ్ళందరికి నవీన్ బర్త్డేకి చూసే వాళ్ళందరికి హాయ్. ఓకే డాడీ, సూపర్, బాగా చెప్పినావు. మమ్మీ ఇంకా లెగ్ పీస్ అట్టనే ఉంది. నువ్వే కలర్ఫుల్ గా ఉన్నావు మమ్మీ ఇక్కడ. అవునా? మంచిగా కొండడు బిర్యానీ పెట్టుకుని ముందు. మంచిగా తినాలా, హ్యాపీగా ఉండాలా. పెరుగు చట్నీ. పెరుగు చట్నీ ఇవ్వు. ముక్కలు నవ్వులు ముందు. ముక్కలు అంటే నవ్వులు మమ్మీ. నవ్వుతాను. ఇదిగా మమ్మీ పెరుగు చట్నీ ఏ బంగారం మమ్మీకి. ఏం చేసు పెరుగు చట్నీ చాలా బాగుంది. పెరుగు చట్నీ తినుకుంటాం, ఇట్లా ముక్కలు నవ్వుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. పెద్ద బాస్మతి బియ్యమా? సరేనండి, నేను చేసిన
హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన సెక్షన్ క్లిక్ చేయండి, తర్వాత లైక్ చేయండి. చెప్పలేదు కదా. మా నవీన్ బర్త్డేకి హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసినాము. నాకు విష్ అంటే చెయ్యి మమ్మీ. నీకు చెప్పినా కదా ఏందక్క, మళ్ళీ ఒకసారి చెప్పు లాస్ట్ లో. మా నవీన్ బర్త్డేకి నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసిన. అది కాదు మమ్మీ, నాకు విష్ అంటే ఒకసారి చెయ్యి. అప్పుడు అదే చెప్తాను డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ నవీన్ కుమారు. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. కరకాలం సుఖ సంతోషాలతో హాయిగా బతుకు. సరే మమ్మీ, నీ గొంతు పట్టుకుంటా జాగ్రత్త మమ్మీ. మమ్మీ నువ్వు జాగ్రత్త మమ్మీ. అంత కుంఫు పాండాలో బుగ్గన పెట్టుకొని బిస్కెట్లు మాట్లాడుతాడు, అట్నే ఉన్నావు మమ్మీ. Don't tell Monkey. I eat when I'm upset, okay? సరే మమ్మీ, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. అయ్యి బంగారం కూర అయ్యి నాకు చాలు 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 వద్దు చాలు, నువ్వు కూడా వేసుకో. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు బంగారం. బాగుందా బంగారం మీ అత్తయ్య చేసిన బిర్యానీ? ఓకే, నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. మమ్మీ కాదు మా ఇన్ని చికెన్ ముక్కలు అడ్డం పడితే అసలు కలుపుకునేదట మమ్మీ, అన్నం ఎట్ట వస్తుందా? అన్ని కష్టాలు నాకే. ఏంది మమ్మీ ఏం అడుగుతున్నావు డాడీని? బిర్యానీ బాగుందానా? చూస్తే తెలియట్లే, అద్దరిపోని ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చెప్తా ఉండండి. సూపర్ మమ్మీ. నా బర్త్డేకి బిర్యానీ చాలా మంచిగా చేసినాం మమ్మీ. Pepsi black, short black, because black is my favorite. మమ్మీ నువ్వు చేసిన చికెన్ బిర్యానీ సూపర్గా ఉంది మమ్మీ, నిజంగా వీడియో కోసం చెప్పట్లేదు. నా బర్త్డే రోజు చేసినావు కదా బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది. ముక్కలు కూడా చూడండి, లెగ్ పీసులు చూడండి ఎంత బాగున్నాయి. బిర్యానీ మంచి టేస్టీగా ఉంది మమ్మీ. సరే బాయ్ మరి. బాయ్.